హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. సో, వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల జీతాల చెల్లింపుల సమాచారం అయితే తెలుసుకుందాము. సో, గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకి నమస్కారం అండి. మీ నెలవారీ జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపులకు సంబంధించిన ప్రస్తుత స్థితిపై తాజా సమాచారం చూద్దాము. ప్రస్తుత స్టేటస్ ఈ సమయానికి మధ్యాహ్నం 12 గంటల సమయానికి ఉన్న అప్డేట్ ప్రకారంగా సో రాష్ట్రంలోని మెజారిటీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించిన జీతభత్యాల బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే దశలో ఉన్నట్లు సీఎఫ్ఎంఎస్ పోర్టల్ లేదా సంబంధిత ట్రెజరీ సమాచారం ద్వారా తెలుస్తుంది. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే ఏమిటి? ఈ స్టేటస్ యొక్క ముఖ్య ఉద్దేశము సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్, సబ్ ట్రెజరీ ఆఫీసర్ ఎస్టీఓ లేదా జిల్లా ట్రెజరీ ఆఫీసర్ డిటిఓ స్థాయిలలో బిల్లుల ప్రాసెసింగ్, వెరిఫికేషన్ మరియు ఆమోదం పూర్తయింది అని అర్థము. బిల్లులు చెల్లింపులకు సిద్ధంగా ఉన్నాయి, కానీ ప్రభుత్వ ఆర్థిక శాఖ నుంచి అవసరమైన నిధులు ఇంకా విడుదల కాలేదు. ఆర్థిక శాఖ నిధులను విడుదల చేసిన వెంటనే ఈ బిల్లులు తదుపరి దశకు పేమెంట్ ప్రాసెసింగ్‌కు వెళ్తాయి. నేటి పరిస్థితి మరియు అంచనాలు. నిన్నటి సాయంత్రానికే బిల్లులు ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకు చేరుకున్నప్పటికీ ఈరోజు ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి ప్రకారంగా బిల్లుల స్టేటస్‌లో ఎటువంటి కదలిక అనేది లేదండి ఈరోజు. సో, 12 వరకు కూడా ఆర్థిక శాఖ నుంచి నిధులు ఇంకా విడుదల జరగలేదనైతే దీని ద్వారా స్పష్టమవుతోంది. ఇందులో పెన్షనర్ల బిల్లులు కూడా ఉన్నాయి. వాటి స్థితి కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనేది చూపిస్తుంది. సో, నిధుల విడుదల జరగకుండా బిల్లులు కదలవు. కాబట్టి ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే తదుపరి ప్రక్రియ అనేది మొదలవుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం లోపు జీతాలు గానీ, పెన్షన్లు గానీ బ్యాంకు ఖాతాలలో జమ అయ్యే అవకాశాలు చాలా చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే నిధులు విడుదలైన తర్వాత కూడా ఆర్‌బీఐ ద్వారా బ్యాంకుల బదిలీ జరిగి, ఆ తర్వాత లబ్ధిదారుల ఖాతాకు క్రెడిట్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. సో, తర్వాత ఏం జరగవచ్చు అంటే, ఒకవేళ ఆర్థిక శాఖ ఈరోజు మధ్యాహ్నం తర్వాత లేదా సాయంత్రం నిధులను విడుదల చేస్తే అప్పుడు బిల్లుల స్థితిలో మార్పు రావచ్చు. అలా జరిగితే ఈరోజు రాత్రికి లేదా రేపు ఉదయం నుంచి జీతాలు, పెన్షన్లు జమ అయ్యే ప్రక్రియ ప్రారంభం కావచ్చు. సాధారణంగా నిధులు విడుదలైన తర్వాత బ్యాచ్ బ్యాచ్‌ల వారీగా చెల్లింపులు జరుగుతాయి కాబట్టి అందరికీ ఒకేసారి కాకుండా వేర్వేరు సమయాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి బిల్లులన్నీ నిధుల విడుదల కోసం వేచి ఉన్నాయని గమనించగలరు. ఈరోజు మధ్యాహ్నం వరకు చెల్లింపులు జరిగే సూచనలు లేవు. ఆర్థిక శాఖ నుండి నిధులు విడుదలైన వెంటనే చెల్లింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. తదుపరి ముఖ్యమైన అప్డేట్ ఏదైనా ఉంటే తెలియజేయడం జరుగుతుంది వీడియో రూపంలో. సో, ఇది ఇప్పటివరకున్న తాజా సమాచారము. ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను. మన ఛానెల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.